శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి వేదికమైన పెద్దలు మిత్రులు నాయకులు సభకొచ్చిన నాయకులందరికీ నమస్కారం. మన జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు, మరి మన ప్రాంతంలోనే ఒక సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు, మరి మండల అధ్యక్షులు రాఘవేందర్ గారు, మల్లేష్ పటేల్ గారు, సీనియర్ నాయకుడు వెంకటయ్య గారు, వివేక్ రెడ్డి గారు, రవీందర్ గారు, రాఘవేందర్ రెడ్డి గారు, కేపీ రాజు గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ల సంధి పార్టీలుండే ఆ మోయినాబాద్ ప్రాంతంలో పార్టీని చాలా బలంగా చేసిండ్రు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగిన. మీదే ఎవరు బాబు? కన్కల్. మీదే వచ్చినా మీ ఊరికి? ఎన్నిసార్లు వచ్చినా? కన్కల్కి అయితే 10 సార్లు వచ్చి ఉండవచ్చు, పెద్ద మంతాలకు 4 సార్లు వచ్చి ఉండవచ్చు. కండ్లపల్లి ఎవరు? మీ ఊరికి వచ్చినా తెలియదు. 3 సార్లు వచ్చినా. 3 కాదు, అంత ఇప్పుడు కాదయ్యా, నేను వచ్చినా అంటున్నా. ఎప్పుడన్నా 3 సార్లు రాజకీయాలకు వచ్చినా, దానికంటే ముందు 2 సార్లు ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చినాయా? చూపెడతా కూడా. మీ ఊర్లో ఏమి ఇచ్చినా కూడా చూపెడతా. నీకు కూడా తెలియదు నేను వచ్చినాడు. ప్రతి ఊరికి మినిమం 2, మినిమం లేకుండా 10 సార్లు 15 సార్లు కూడా వచ్చిన. మీ ఊరి ఒక యువకుడు కరెంట్ షాక్తో చచ్చిపోయాడు. ఎప్పుడు? 7 ఏళ్ళ కింద. అయితే అప్పుడు ప్రోగ్రెసివ్ తెలంగాణ పెట్టి అందరికీ 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. అయితే ఆయన చనిపోతే మళ్ళీ వచ్చి మీ ఊర్లో ఆ ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. ప్రతి గ్రామం పూడూరు మండలం నేను తిరిగిన. ప్రతి గ్రామంకి వచ్చిన. నేనున్న మొత్తము 900 గ్రామాలు ఉంటే దాదాపు 450 గ్రామాలలో ఎంపీ ల్యాడ్స్ తోటి ఇంతో అంతో ఇచ్చిన. కానీ నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓ పెద్ద మనిషి దగ్గర పోయిన, నేను ఎవరంటే గుర్తుపట్టలేదు ఆయన. ఉంటారు కదా. 3 వారాల కింద అటు బషీరాబాద్లో లాస్ట్ గ్రామం అంటే మైల్వార్. మైల్వార్ తర్వాత కర్ణాటక వస్తుంది. అక్కడ మైల్వార్ ఒట్టు ఒక గుడి దగ్గర ఒక పెద్ద మనిషి కనబడ్డది. పోతుండే ముసలామె, ఇంత సచ్చి పట్టుకొని పోతుండే. నేను బ్యాగులు ఇస్తుంటే కదా. 50 రోజుల టైంలో 24/7 పనిచేయాల్సిన అవసరం. తర్వాత ఆర్గనైజేషన్ సిస్టంలో పనిచేస్తాం. నెలకొకసారి మండల మీటింగ్, లేకపోతే ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకంగా చేస్తే మనము కలెక్టర్ ఆఫీస్ ఉంటాడు, మండల ఆఫీస్ ధర్నాలో ఉంటుంది తప్ప అప్పుడు మాత్రము ఆర్గనైజేషన్ సిస్టంలో పనిచేస్తాం. కానీ ఈ రోజు నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా, నిష్ణాతులుగా